రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బూతులు మాట్లాడటం, దాడులకు పాల్పడ్డంగా మారటం సిగ్గుచేటని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. గుంటూరులో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ లడ్డు సమస్య తప్ప ఇంకా ఏ ప్రజా సమస్యలు లేవా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం తాము ప్రయత్నిస్తుంటే దొరకడం లేదు, కానీ సినీ ప్రముఖులు అడగ్గానే లభించడం శోచనీయమని చెప్పారు. విభజన హామీల అమలు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ కానీ పోరాడకుండా మోడీకి సాగిలపడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, మూర్తి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అత్యవసరమైన పరిస్థితి, వాళ్ళు నిజంగా చెప్తారండి, అత్యవసరమైన పరిస్థితి రైతు సమస్యలు కానీ, మహిళలు కానీ, భావితరాల భవిష్యత్తు కానీ ఏమీ కాకుండా 24 గంటల బూతుల మీద చర్చలు. వెరీ అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను. ఇది సమాజంలో విలువలు ఎలా పరిస్థితి పడిపోతున్నాయో ఇవాళ దర్పణం కనపడతా ఉంది. భావితరాల యువత భవిష్యత్తు కోసం ఇవాళ నిలబడాల్సిన పరిస్థితి. మేము చూసుకుంటే వచ్చే తరానికి 100 రకాల క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉందంటే, కల్తీలు జరుగుతుంటే, కాలుష్యం పెరిగిపోతుంటే దీని మీద సమాజం, ముఖ్యంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు మీడియా, మీ బాధ్యత ఏముందో మీరు పట్టించుకోండి. చాలా సీరియస్ ఇష్యూ. వచ్చే తరానికి 100 రకాల క్యాన్సర్లు రాబోతున్నాయా? కల్తీ మీద మాట్లాడరా? ఒక హత్య చేసినాడు, ఒక కత్తిపోటుతో ఒకేసారి చంపేస్తాడు, ఉరిశిక్ష వేస్తాం, 300 ఇప్పుడు పాత చట్టం పెట్టుకుని. కానీ ఈ కల్తీలు చేసేవాళ్ళు క్షణం మనిషిని జీవోత్సవాలుగా చేసేసి భావితరాలను దుర్మార్గంగా తయారు చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష కంటే కఠిన శిక్ష వేయాల్సింది ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 147 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేసేవాళ్ళు 25 మంది కూడా లేరా? కాలుష్యంతో దుర్మార్గం జరుగుతుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? గౌరవ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం నేను కానీ, రామకృష్ణ గారు కానీ, ఆ రోజు మధు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ అఫీషియల్గా కేంద్రంలో ఉన్నాం, రాజ్యసభ సభ్యులుగా ఉన్నాం, విశ్వం గారు కానీ, రాజా గారు కానీ, అందరితో మేము అపాయింట్మెంట్ గురించి అడిగాం. 11 సంవత్సరాల నుంచి మా ఎవరికి అపాయింట్మెంట్ లేదు. విచిత్రం ఏంటంటే, విజయన్ గారు అనే ముఖ్యమంత్రి కూడా సంవత్సరాల అపాయింట్మెంట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ లేదని విలపించిన పరిస్థితి ఒకరోజు. కానీ వాళ్ళ రష్మిక మందన్న గారంట అపాయింట్మెంట్ కాగానే, ఏది పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్కి పిలవడానికి గ్రాంటెడ్. మంచు గారి ఫ్యామిలీ గ్రాంటెడ్, ఓకే, నో ప్రాబ్లం. మెగా గారి ఫ్యామిలీ గ్రాంటెడ్. అలాగే ధూళిపాల్ శోభిత, అక్కినేని నాగార్జున గారు కోటలు అవ్వబోతున్న వారికి కూడా గ్రాంటెడ్. కాజల్ గారు గ్రాంటెడ్, కరీనా కపూర్ గారి గ్రాంటెడ్. నాకు అర్థం కావట్లేదండి. అంటే మేము కూడా ఇక్కడ ఏమన్నా రేపు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉండే పెళ్ళి అనుకుంటే దానికి కూడా గ్రాంటెడ్. ఇక ఇది దేశ ప్రధానమంత్రి గారి యొక్క సినిమాటిక్ అప్పీల్. ఓ పక్కన ఇవాళ కేజ్రీవాల్ గారికి ఇవాళ ఎంత దుర్మార్గంగా వేధించారండి. ఈ దేశ చరిత్రలో నేను చెప్తాను, దయచేసి నా మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బూతుల కోసం పెట్టే టైంలో 1000వ వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పెడుతున్నారా? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ మీడియా. ఒక ఆయన బూతులు తిడతాడు, ఏమండి ఆయన ఏమన్నారు, ఈయన బూతులు తిడతాడు, దాని మీద చర్చా వేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు రావాలి, భావితరాలు నిలబడాలని పట్టింపు లేదా? పెద్ద పరిశ్రమలు వస్తున్నాయంటారు. మళ్ళా చెప్తున్నాను, కేంద్రం నుంచి రావాల్సిన మనకి విభజన హామీలు ఏదైతే ఉన్నాయో రాయితీలు కేంద్రం మనకివ్వాలి. అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం? మీ ప్రజలందరి దగ్గర పళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నులను తీసుకెళ్ళి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి మన పళ్ళు ఓడగొట్టించిన దాంట్లో పన్నులోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తా, రండి 400 ఉద్యోగాలు వస్తాయి, రండి మీరు కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మిగతా సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు ఇప్పిస్తారా గుజరాతీ మార్వాడి కంపెనీల్లో? మనకి చాలా బాధగా ఉందండి. నేను ఏమైనా ఒక్క మాట తప్పు మాట్లాడుతుంటే ఖండించండి, నేను సవరించుకుంటా. కడుపు మండిపోతూ ఉంటే, ఎంత బాధ తత్పృతంతో మాట్లాడుతుంటే మేమేం తప్పు చేసాం? రాష్ట్ర బడ్జెట్ మన కేంద్ర బడ్జెట్ వచ్చింది, నాకు తెలంగాణ కూడా కావాలి, తెలుగు రాష్ట్రాలు కావాలి. తెలంగాణకి 5454 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్. అంతకుముందు 5337, అంతకుముందు ఒక సంవత్సరం 3036. ఆ గుజరాత్ రాష్ట్రానికి 17,000 కోట్లు ఈ సంవత్సరం, క్రితం సంవత్సరం 17,000 కోట్లు. ఆ పక్కన మహారాష్ట్రకి 23,000 కోట్లు. కొంచెం పెద్ద రాష్ట్రం అందుకుంది, అయినా సరే బుల్లెట్ రైలు అని ముద్దుల రైలు కోసం అంటే 2 సంవత్సరాల్లో 1,20,000 కోట్లు కేటాయించి ఒక తెలంగాణ రాష్ట్రంగా 5,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అంటే
ఇంత దారుణం ఏమైనా ఉందో అసలు నాకు అర్థం కాదండి. కడుపు రడుగులిపోతా ఉంది ఒక తెలుగు బిడ్డగా. వాళ్ళేమో అక్కడేమో కూర్చుని వాళ్ళ మీద ఇళ్ళు వీళ్ళ మీద వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో గొడవ, ఒక మాజీ మంత్రి గారికి బాగాలేదు, ఒంట్లో బాగాలేదంటే ట్రోలింగ్. ఆరోగ్యమయ్యా అది. ఆరోగ్యాన్ని కూడా తీసుకుని ఒక మాజీ మంత్రి గారికి ఒంట్లో బాగాలేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. టీవీలు కూడా ఇచ్చేస్తూ ఉంటాయి. ఎంత దుర్మార్గం, అంత చెత్త ట్రోలింగా. సిగ్గు లేదా మీకు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య పరిస్థితిని కూడా ట్రోల్ చేయడం కూడా, అంటే ఆరోగ్య సమస్యను పట్టుకుని ట్రోల్ చేస్తాను. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ ఎమోషన్ ప్రజల్ని ఇవాళ స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు మీరు? మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ. తిరుపతి లడ్డు, ఎస్, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగానే ఉన్నా, ఖచ్చితంగా ఉంటాను. నేను ఎప్పుడు చిన్నప్పుడు నన్ను ఎవరు బాప్టైజ్ చేయలేదు. నేను క్రిస్టియన్గా మారలేదు, నా పిల్లలు క్రిస్టియన్స్ కాదు. మా దేవాలయంలో బైబిల్ లేదు. అవసరమైతే గొడ్డు మాంసం తింటాను నేను చెప్పలేదు. నా పిల్లల్ని క్రిస్టియన్లు కూడా నేను కన్వర్ట్ చేయలేదు. ఉత్తరాది సనాతనవాదిని మాత్రం కాదు నేను. అసలు వీళ్ళు బయలుదేరి, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తాను, ఒక్కొక్క అక్షరం కూడా ఏం పొరపాట్లేదు. ఇవాళ ఆ లడ్డూలు, అయోధ్యకి శ్రీరాముడికి లడ్డూలు 1,00,000 లడ్డూల కోసం సౌరభ్ పౌరగన్ అమిత్ షా గారి మిత్రుడు, అంటే క్రితంసారి బోర్డు మెంబర్, ఈసారి బోర్డు మెంబరు, ఆయన జూపల్ రామేశ్వర్ గారు ఇంకెవరు కలిసి పంపిస్తే పరాగాళ్ళు దాంట్లో స్పెషల్గా తయారు చేసి, ఏది అసలే అంటే ఆవు నెయ్యితోనే అని మాత్రమే కాకుండా స్వదేశీ ఆవు నెయ్యి, అంటే గిర్, అంటే జెర్సీ ఆవుగా గిర్ని ఆవు నెయ్యితో తీసుకొచ్చి కట్టి చేసాము. 1,00,000 కూడా స్పెషల్ ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో పంపించాము. ఇచ్చామని చెప్తే ఏమాత్రం మొహమాట లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరండి ఈ రాష్ట్రంలో? మతాల మధ్య చిచ్చు పెట్టిన దానికి ఏం శిక్షలు ఉండవా? పెద్ద పెద్ద పదవులు ఉంటారే. వెళ్ళి అయోధ్యకి లడ్డూలు పంపించారు. మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచేటట్టు చేసిన దుర్మార్గ కార్యక్రమం చర్యలు ఉండవా? ఎవరు చేశారు ఇలాగా? ముఖ్యమైన పదవులు ఉన్నవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని నడి బజార్లో, ఢిల్లీలో నడి బజార్లో తాకట్టు పెట్టినట్టు పెట్టింది ఎవరు? అయోధ్య వెళ్ళి ఇక నుంచి టిల్ నౌ తిరుపతి లార్డ్ బాలాజీ, ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అంట. ఎవరెక్కడ? వీళ్ళు రాష్ట్రంలో ఇది వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచే దుర్మార్గంగా వ్యవహరిస్తే వీళ్ళు ఇవాళ హిందువులు, వీళ్ళే చెప్పారు హిందువులే గొడవలు పెడుతున్నారు. నేను ఒప్పుకోనండి, హిందూ నాయకులే గొడవలు పెడతారు. ఎవరు చెప్పారు హిందూ నాయకుల మీద అంత దుర్మార్గం వేయటానికి? వీళ్ళు రాష్ట్ర నాయకులు. మళ్ళీ ఇవాళ చాలా బాధగా ఉంది. లడ్డు, ఎస్, దుర్మార్గం, కల్తీ జరిగింది, కఠిన శిక్ష అయ్యింది. ఆ ఫినాయిల్ కలిపారని నాకు అర్థం కావట్లేదండి, ఏంటిది? ఇవాళ అటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏవి జరగనట్టు ఓ 4 లారీలు తిప్పారు. వాళ్ళు గొడవ, వీళ్ళు గొడవ, ఇంక రాష్ట్రంలో సమస్యలు లేవు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు.